అన్నలను వరుసగా నిలబెట్టి వాళ్ళ ముందు నూనె పోపిస్తాడండి. వాళ్ళకి గాలి పోయి ఉంటుంది నాకు తెలిసి. అందరినీ పక్కన పంపించి ఒక్కడే నిలబెట్టాడంటే మొత్తం ఎదవ లెక్కలో చేరినట్టేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం పోండి పోండి పోండి. నా దావీదు ఎందుకే నీ దావీదు ఏంటి? నీ దావీదు అంటే దావీదుకి నేనంటే పిచ్చిలే. కాకా పడుతున్నాడే, కాకాలు పట్టే టైపు కాదు. అవసరాన్ని తీర్చుకోవడానికి దువ్వే టైపు కాదు. నేను అవసరం తీర్చినా తీర్చకపోయినా దావీదుకి నేనంటే పిచ్చి. నేను సాయం చేసినా చేయకపోయినా వానికి నేనంటే ఇష్టం. వాని హృదయం నాకు తెలుసు. నా దగ్గర ఏదో ఆశించి కాకాలు పట్టాడు, భజన చేయడు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను బట్టి సంతోషిస్తాడు. నేనే తన అతిశయం అనుకుంటాడు, నేనే తన ఆనందం అనుకుంటాడు, నేనే తన సంపన్న స్థితి అనుకుంటాడు, ఐశ్వర్యం అనుకుంటాడు. దావీదు వేరు. మరైతే ఇప్పుడేం దావీదు పరిస్థితి అంటే, నన్ను ఇంతగా ప్రేమించిన దావీదు నేను హెచ్చించుకుని ఉంటానా? నా దావీదుని నేను తప్పకుండా హెచ్చిస్తాను. అట్లాగా దేవునితో వ్యక్తిగతంగా లింక్ అవ్వాలండి మీరు. అది మీరు పర్సనల్గా లింక్ అవ్వాలి దేవుడితో. నీకు ఆయనకి నీకు అలాంటి అనుబంధం ఏర్పడాలి. మీలో ఎంతమందికి ఉందో అనుభవం? అలాంటి అనుభవం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. అట్లా దేవునితో అనుసంధానం అయిన వాళ్ళు ఎంతమందో, అలా దేవునితో మాట్లాడుకునే వాళ్ళు, అలా దేవుని నడిపింపు పొందుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. కొంతమంది సిగ్గుపడుతున్నారు, సిగ్గుగా ఉందా? చేతులు ఎత్తండి. అయ్యా స్వామి ఏమైంది, నేనేమంటాను. సంతోషం. ఇంకా కొంతమంది చేతులు ఎత్తలా అంటే మీకు దేవునికి మీకు అలాంటి వ్యక్తిగత అనుబంధం లేదా? అయితే ఇక నుంచి ఏర్పరచుకో. నువ్వు దేవుని పిచ్చోడు అయిపోవాలంతే. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఎవరు పిచ్చోడి కావాలను? నువ్వు శాలేమన్న పిచ్చోడి కావద్దు, లేదా ఇంకొకటి పిచ్చోడి కావద్దు. నువ్వు దేవుని పిచ్చోడి కావాలి. దేవునితో ఐక్యత చెందాలి. ఎప్పుడైతే దేవునితో అలాంటి అనుభవంలోకి నువ్వు వస్తావో, అప్పుడు శాలేమన్నా కాదు, శాలేమన్నా లాగా నిన్ను చేస్తాడు దేవుడు. ఒకవేళ శాలేమన్నా నీ గొప్ప అనిపిస్తుంది, భక్త సింగ్ గారు కాదు, భక్త సింగ్ గారి లాగా నిన్ను చేస్తాడు దేవుడు. ఏ భక్తుడిని నువ్వు గొప్పగా అనుకుంటావో ఆ భక్తుడి లాగా నిన్ను చేస్తాడు. ఆశ అట్లుండాలి కానీ భక్తుడిని ఆశించటం కాదు, భక్తుని లాగా ఉండాలని ఆశించాలి. దేవునికి స్తోత్రం కలుగు.